ఓం శ్రీ మాత్రే నమ. 623వ నామము కేవల. ఓం కేవలాయై నమ. ఈ కేవలము అంటే అమ్మే, కేవలము అమ్మ ఒక్కటే ఉంది. క్లీంకారి అంటే ఆ క్లీంకారి యొక్క శక్తి కేవల. కేవల అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జననికి మాత్రమే ఉంది. అదే కేవల అద్వితీయ స్వరూపురాలు. కేవలస్య భావం కైవల్యం. కైవల్యం అంటే మోక్షము. కేవల శబ్దానికి జ్ఞాన విశేషం అనే అర్థం ఉంది. అందువల్ల తల్లి జ్ఞానస్వరూపురాలు, మోక్షస్వరూపురాలు, మోక్షస్వరూపిణి, కామరాజ బీజము క్లీం. దీని అందు హల్లుల్ని, క్లీంలో హల్లుల్ని తీసేస్తే ఏముంటుంది? ఈం ఉంటుంది. ఈ ఈమే మిగులుతుంది. దీనిని కామకళ అంటారు. క్లీం జపంలో ధర్మ అర్థ కామాలు సిద్ధిస్తాయి. ఈ ఈంకార జపం మోక్షాన్ని ఇస్తుంది. అంటే అచ్చులు అల్లులు కలిసినటువంటి క్లీం జపాన్ని అనుసరిస్తే ధర్మము అర్థము కామము సిద్ధిస్తాయి. దానిలో ఉన్నటువంటి హల్లుల్ని తీసి అచ్చైనటువంటి ఈం బీజాన్ని తీసుకుని ఆరాధిస్తే మోక్షకారిణి అయినటువంటి ఈం స్వరూపము మోక్షాన్ని ఇస్తుంది అని మనకి చెప్తున్నారు. అమ్మే అనేక కోటి బ్రహ్మాండాలని పట్టుకుని నడిపించే శక్తి కేవల. మరి ఈం అంటే దాంట్లో ఉన్నటువంటి అచ్చులు. క్లీంలో కకారము లకారము తీసేస్తే ఈం ఉంటుంది. అలా ఆ అచ్చుల్ని తీసేసి ఈంగా రహస్యం, కేవలం రహస్యంగా ఉన్నటువంటి ఈంనే పట్టుకోవాలి. ఆ ఈం బీజమే మనకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి బీజము, మంత్రము. అలా అనేకత్వం నుండి ఏకత్వాన్ని కలిగించేటువంటి ఈం బీజం. అనేకత్వం అంటే జగత్తుగా ఉన్నటువంటి స్థితి, జగత్తులో ఉన్నటువంటి స్థితి, జగద్భావన స్థితి. ఏకత్వం అంటే వీటన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఒకటే, అదే ఏకత్వము. లేకపోతే ఆ పరబ్రహ్మలో నుంచే వచ్చింది ఈ అనేకత్వము. వీటన్నిటికీ మూలమైనది ఒకటే ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము, అమ్మ అనేటువంటి భావము ఏకత్వము. అంటే అనేకత్వం నుంచి ఏకత్వానికి తీసుకెళ్ళేటువంటి బీజము ఈం బీజము. ఇది మోక్షకారిణి, మోక్షాన్ని ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి ఈం బీజము. అయితే కేవల, అదే కేవల, కేవలము అమ్మ స్వరూపము, అమ్మే బీజము అని మనకి కేవల గురించి మనకి చెప్పారు. తర్వాత 624వ నామము గుహ్య. ఓం గుహ్యాయై నమః. గుహ్యము అంటే రహస్యమైనది, రహస్యంగా ఉన్నది. అది కనపడదు, ఉన్నది కానీ కనపడదు. ఉంటే ఎందుకు కనపడదు అంటే మరి తెలుసుకుంటే కానీ కొన్ని తెలియవు. కనపడినవే సత్యము, కనపడనివి అసత్యము అనుకోవటం అనేదే పెద్ద అజ్ఞానమని చెప్తారు. అందుకే లోపల దాన్ని తీసుకోవాలి, సారం తీసుకోవాలి. సారాన్ని తీసుకుంటేనే మనకి అసలు సారం వంటబడుతుంది. ఆ సారాన్ని తీసుకోకపోతే నిస్సారమే. అందుకే ఇప్పుడు కొబ్బరికాయ ఉందనుకోండి, కొట్టకపోతే పైన గట్టిగా తినటానికి ఆస్కారం ఉండదు, చూడటానికి పెంకు పీసు, అది అనుభవించటానికి అనువిగానిది. అదే దాన్ని లోపల పదార్థాన్ని చూడాలి అంటే దాన్ని గట్టిగా కొట్టి దాన్ని పైన ఉన్నటువంటి దాన్ని బద్దలు చేస్తే లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైన తెల్లటి ఆ పదార్థము
ఎనటానికి గ్రాహ్యమైనటువంటి ఆ పదార్థము ఆ స్వచ్ఛమైనటువంటి గంగాజలం కంటే స్వచ్ఛమైన సహజంగా ఉన్నటువంటి మహత్తు కలిగినటువంటి ఆ నీరు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే పైన ఉన్నటువంటి ఆ పెంకుని పగలగొడితే కానీ అవి లోపల ఉన్నటువంటి అసలైన పదార్థము మనకు అవగతం కాలేదు. దాన్ని అనుభవిస్తే ఆనందం ఆ అనుభవానికి వస్తుంది. ఆ మధురమైనటువంటి ఆ ఫలాన్ని భగవంతుడికి అర్పణ చేసి అది ప్రసాదంగా తీసుకుంటే మరి ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది. ఆ కొబ్బరి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛతే పరమాత్మ స్వరూపంగా, ఆ స్వచ్ఛమైన జలమే ఆ పరమాత్మ యొక్క స్వభావంగా అలా తీసుకోగలిగితే ఎంత చక్కగా ఉంటుంది. మరి లోపల ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి అంటే పైన లోపలగా తెలుసుకోవడానికి వీలుగా అడ్డంగా ఉన్నదాన్ని మనం తొలగిస్తేనే అసలు లోపల ఉన్నటువంటి అసలు తత్వం అనండి, అసలు పదార్థం అనండి, మనకి ఉపయోగపడే పదార్థము ఏదైనా అనండి. ఆత్మ మనలో ఈ మాయతో కప్పబడి ఉన్నటువంటి ఆత్మానందాన్ని మనం పొందాలి అంటే మాయ అనే పొరని బద్దలు కొట్టాలి. మరి ఇక్కడ కొబ్బరికాయని బద్దలు కొడితే ఆ లోపల ఉన్నటువంటి స్వచ్ఛత, పవిత్రమైనటువంటి స్థితి, మరి భగవంతుడు ఆ లోపల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థితి అక్కడ ఉంది. అదే ఇక్కడ కూడా ఆ పైన ఉన్నటువంటి మాయ, అరిషడ్వర్గాలు, మరి షడ్భావ వికారాలు ఇవన్నీ మాయలే. ఈ మాయలన్నిటినీ దాటుకుని లోపలికి వెళ్తే ఆత్మతత్వం అవగతమవుతుంది. కేవలము ఆత్మస్వరూపము, పరబ్రహ్మస్వరూపము, అమ్మ చైతన్యము, లోపల ఉన్నటువంటి ఆ అమ్మ చైతన్యము అవగతమైతే ఆనందమే ఆనందము. దానికి హద్దులు లేవు. అలా నువ్వులు ఉన్నాయి, నువ్వుల నుంచి నూనె వస్తుంది అంటే మనం నమ్ముతామా? నమ్మము. కనపడలేదు కదా, నూనె కనపట్టల్లా. కొబ్బరి మరి ముందు పాలు వస్తాయి, తర్వాత ఎండితే నూనె వస్తుంది. అది మనం నమ్మము. అది దాంట్లో నుంచి ఆ సారాన్ని తీస్తే కానీ మనకి ఉన్నది అనేటువంటి దృష్టికి పడితే కానీ, మనకి అనుభవానికి వస్తే కానీ నమ్మము. అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఎలాంటిది, సచ్చిదానంద స్వరూపము. ఆ సృష్టిలో నుంచి దిగి వచ్చిన ప్రతి అణువు అమ్మ సొంతము, అమ్మ అంశ. ఆ భగవదంశ లోపల ఉన్నది. పైన ఇవన్నీ కప్పబడి ఉన్నాయి, మాయ చేత అన్నీ ఆవరింపబడి ఉన్నాయి. ఆ మాయని తొలగిస్తే చైతన్యము చక్కగా ప్రత్యక్షమవుతుంది. ఆ చైతన్యమే ఆనంద స్వరూపము అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేసేది, అనుభవానికి తీసుకొచ్చేది కేవల అయినటువంటి తల్లి. ఆ గుహ్యం అంటే లోపల అంతర్గతంగా కనపడకుండా ఉన్నటువంటి దాన్ని గుహ్యము, రహస్యము అంటారు. మరి మనకి కనపడదు కదా ఇవన్నీ. నువ్వుల్లో నూనె కనపడదు, కొబ్బరికాయలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత మనకి కనపడదు. మరి ఆ పవిత్రమైనటువంటి ఆ కొబ్బరి జలము ఎంత పవిత్రమైనది, సహజ సిద్ధమైనటువంటి భగవత్ ప్రసాదము అది. మరి అవన్నీ మనకు కనపడాలి అంటే పైన పెంకును పగలగొడితే కానీ కనపడతలేదే. మరి మన లోపల ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతిని చూడాలి అంటే మరి మనకి ఉన్నటువంటి పైన పట్టిన మసి అంతా వదిలించాలి. ఆ మసి వదిలించాలి అంటే మళ్ళీ అమ్మ అనుగ్రహమే కావాలి. అందుకని మసి ఉన్నది వదిలించుకోవాలి. ఈ మాయ నుండి బయటపడాలి అని తెలుసుకున్న జీవుడు అమ్మా ఈ మాయని ఎలా తొలగించుకోవాలి, ఈ మసిని ఎలా తుడవాలి, నువ్వే తుడవమ్మ, నువ్వే నన్ను పవిత్రుల్ని చెయ్యమ్మా, నీ దర్శనం నాకు ఇవ్వమ్మా, నీ చైతన్యాన్ని చూడగలిగేటువంటి శక్తిని ఇవ్వమ్మా, భక్తిని ఇవ్వమ్మా, తర్వాత ముక్తిని ఇవ్వమ్మా అని మనం ప్రార్థించుకోవాలి.
ఆ రహస్యంగా గుహ్య అయినటువంటి ఆ తల్లిని మనము ప్రార్థిస్తే ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ దృష్టిని మారుస్తుంది. బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టిని ఇస్తుంది. అంతర్ముఖమైనటువంటి ఆ దృష్టికి ఆత్మావలోకనం అవుతుంది. ఆత్మ ఆనందం కలిగిస్తుంది అమ్మ. అటువంటి అమ్మ కైవల్య పదదాయిని. అటువంటి తల్లి కైవల్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. అలా కైవల్య పదదాయిని అయినటువంటి నామాన్ని మనము రేపు చెప్పుకుందాం. రహస్యంగా కేవలం రహస్యంగా ఉన్నటువంటి అమ్మని ఈరోజు మనము ఆ అర్థాన్ని అవలోకనం చేసుకున్నాం. ఆ అర్థాన్ని మనం అనుసరించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతా.